ఆపరేషన్ సింధూర్తో పాకిస్తాన్కి భారత్ చుక్కలు చూపించింది. భారత్ దాడులను అడ్డుకునేందుకు పాక్ చైనా టర్కీల సహాయం తీసుకుంది. టర్కీ అందించిన డ్రోన్లతో చైనా నుండి కొనుగోలు చేసిన జెట్లతో భారత్ పై దాడులు చేసింది. రీసెంట్ గా ఆపరేషన్ సింధూర్ పై భారత ఆర్మీ డిప్యూటీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఒకటే సరిహద్దులో భారత్ 3 దేశాలతో తలపడిందన్నారు. పాక్ చైనా టర్కీలతో భారత్ పోరాడింది అన్నారు. అయితే ఈ వ్యాఖ్యలను అటు పాక్ చైనాలు ఖండించాయి. ఆపరేషన్ సింధూర్ టైంలో పాకిస్తాన్ కి తాము ఎలాంటి సైనిక సహాయం అందించలేదని చైనా స్పష్టం చేసింది. ఈ ఏడాది ఏప్రిల్లో పాక్ ఉగ్రవాదులు కశ్మీర్లో పహల్గాంలో ఉగ్రదాడికి పాల్పడి 26 మంది అమాయకుల ప్రాణాలు బలి తీసుకున్నారు. ఈ దాడి పాకిస్తాన్ మద్దతు ఉన్న ఉగ్రవాద సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ చేసిందని భారత్ ఆరోపించింది. పాక్ ఉగ్రవాదులు దాడి చేయడంతో భారత్ ప్రతీకారంగా మే 7న పాకిస్తాన్తో పాటు పాక్ ఆక్రమిత కశ్మీర్లోని ఉగ్రవాద శిబిరాలను లక్ష్యంగా చేసుకుని భీకర దాడులు చేసింది. ఆపరేషన్ సింధూర్ పేరుతో చేపట్టిన ఈ ఆపరేషన్లో దాదాపు 100 మందికి పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. 4 రోజుల పాటు జరిగిన ఈ ఆపరేషన్ తీవ్రమైన సైనిక ఘర్షణకు దారితీసింది. భారత్ ఆపరేషన్ సింధూర్ చేపట్టడంతో పాకిస్తాన్ సైతం తిరిగి దాడులు చేసింది. చైనా, టర్కీల నుంచి వచ్చిన డ్రోన్లు, క్షిపణులతో దాడులు చేసింది. అయితే వాటిని భారత్ సమర్థవంతంగా అడ్డుకుంది. అయితే భారత్ దాడులను తట్టుకోలేక పాక్ కాళ్లబేరానికి వచ్చింది. దీంతో మే 10న తాత్కాలిక కాల్పుల విరమణ ఒప్పందం కుదిరింది. పాక్ ఉగ్రవాదులు తిరిగి దాడి చేస్తే ప్రతి చర్యలు తప్పవని భారత్ హెచ్చరించింది. అయితే తాజాగా ఢిల్లీలో జరిగిన ఓ కాన్ఫరెన్స్లో లెఫ్టినెంట్ జనరల్ రాహుల్ ఆర్ సింగ్ ఆపరేషన్ సింధూర్పై కీలక వ్యాఖ్యలు చేశారు. ఆ సమయంలో భారత్ ఒక సరిహద్దులో 3 శత్రు దేశాలతో పాకిస్తాన్, చైనా, టర్కీలతో తలపడినట్లు సంచలన వ్యాఖ్యలు చేశారు. పాకిస్తాన్ సైనిక హార్డ్వేర్లో 81% చైనా నుండి వచ్చిందని, చైనా ఈ ఘర్షణను తన ఆయుధాలను పరీక్షించే లైవ్ ల్యాబ్గా ఉపయోగించుకుందని ఆయన ఆరోపించారు. అంతేకాక డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్ స్థాయి చర్చల సమయంలో పాకిస్తాన్కు భారత సైనిక స్థానాల గురించి చైనా సమాచారం అందించిందని కూడా ఆయన వెల్లడించారు. టర్కీ కూడా పాకిస్తాన్కు బ్రయక్తార్ డ్రోన్లు, శిక్షణ పొందిన సిబ్బందిని అందించి సాయం చేసిందని ఆయన తెలిపారు. తాజాగా ఈ ఆరోపణలపై చైనా స్పందించింది. చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి మావో నింగ్ ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్కు తాము ఎలాంటి సైనిక సాయం అందించలేదని స్పష్టం చేశారు. చైనా, పాకిస్తాన్ పొరుగు దేశాలు మాత్రమే అని, ఇరు దేశాల మధ్య సహజమైన సత్సంబంధాలు ఉన్నాయని, అయితే ఇవి ఏ మూడో దేశాన్ని లక్ష్యంగా చేసుకున్నవి కావన్నారు. చైనా ఈ ఘర్షణను ఆయుధ పరీక్షల కోసం ఉపయోగించిందనే ఆరోపణలు కూడా ఖండించారు. అంతేకాక భారత్ చైనా సంబంధాలపైన స్పందించారు. బీజింగ్, ఢిల్లీ మధ్య స్థిరమైన సానుకూల సంబంధాలను తాము కోరుకుంటున్నామని, ఈ సంబంధాలు మెరుగుపడడం కీలక దశల్లో ఉన్నాయని మావోనింగ్ వ్యాఖ్యానించారు. అయితే ఫ్రాన్స్ తయారీ రాఫెల్ జెట్ల పనితీరుపై సందేహాలు సృష్టించేందుకు చైనా తన రాయబార కార్యాలయాలను ఉపయోగించిందనే ఆరోపణలపై మాత్రం స్పందించలేదు. ఇదిలా ఉండగా పాకిస్తాన్ కూడా ఈ ఆరోపణలను తిరస్కరించింది. పాకిస్తాన్ ఆర్మీ చీఫ్ జనరల్ ఆసిమ్ మునీర్ ఆపరేషన్ సింధూర్ సమయంలో తమకు ఎలాంటి విదేశీ సాయం అందలేదని, భారత్ చేసిన ఆరోపణలు బాధ్యతారాహిత్యమైనవన్నారు. ఈ ఘర్షణ భారత్, పాకిస్తాన్ మధ్య ద్వైపాక్షిక సమస్య మాత్రమే అని, ఇతర దేశాలను ఈ వివాదంలోకి లాగవద్దన్నారు. భవిష్యత్తులో ఏదైనా దాడి జరిగితే పాకిస్తాన్ గట్టిగా స్పందిస్తుందని కూడా ఆయన హెచ్చరించారు. ప్రస్తుతం ఈ ఆరోపణలు, స్పందనలు దక్షిణాసియాలో రాజకీయ, సైనిక వాతావరణాన్ని మరింత ఉద్రిక్తం చేస్తున్నాయి. లెఫ్టినెంట్ జనరల్ సింగ్ వ్యాఖ్యలు భారతదేశం ఎదుర్కొంటున్న మల్టీఫ్రంట్ థ్రెట్ను స్పష్టంగా హైలైట్ చేస్తున్నాయి. చైనా, టర్కీలతో పాకిస్తాన్ సైనిక సంబంధాలు భారతదేశ రక్షణ వ్యూహానికి కొత్త సవాళ్లను తెచ్చిపెడుతున్నాయి. ఆపరేషన్ సింధూర్ సమయంలో పాకిస్తాన్ భారత్పై చేసిన దాడికి ఉపయోగించిన 350 కంటే ఎక్కువ డ్రోన్లలో టర్కీ తయారీ బ్రయక్తార్ డ్రోన్లు ఉన్నాయని, వీటిని టర్కీ సైనిక సలహాదారులు సమన్వయం చేశారని భారత వర్గాలు ఆరోపించాయి. అలాగే చైనా సరఫరా చేసిన JF-17, J-10C ఫైటర్ జెట్లు, PL-15 మిసైళ్లు మరియు HQ-9 ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్లు ఈ ఘర్షణలో కీలక పాత్ర పోషించాయని భారత సైన్యం తెలిపింది. మొత్తంగా ఆపరేషన్ సింధూర్ భారత్, పాకిస్తాన్ మధ్య సైనిక ఘర్షణగా ప్రారంభమైనప్పటికీ ఇది చైనా, టర్కీ వంటి దేశాల సమన్వయ సాయంతో ఒక సంక్లిష్ట అంతర్జాతీయ సంఘర్షణగా మారింది. భారత సైన్యం ఈ ఆరోపణలను స్పష్టంగా వెల్లడించినప్పటికీ చైనా, పాకిస్తాన్ మాత్రం ఖండిస్తున్నాయి.